నాశనమునకు ముందు గర్వము నడుచు, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచు. ప్రైడ్ ఆల్వేస్ గోయత్ బిఫోర్ ఎ ఫాల్. భద్రం, జాగ్రత్త. ఈ గర్వం అయిన తర్వాత నీకు ఇంకోటి ఉంది, ఏందది? నాశనం. యవన పిల్లలు వినాలి, తల్లిదండ్రుల మీద ధిక్కారం చూపెడతారు. తల్లిదండ్రులు వారి ముసలితనం అందు ఎప్పుడు కూడా పిల్లలు తిరుగుబాటు చేయకూడదు. అది గర్వం అన్నమాట. తల నెరిసిన వృద్ధులు చెప్పిన మాట వినాలి. దాంట్లో అనుభవం ఇమిడి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారికి అనుభవం ద్వారా ఆ స్థాయికి వచ్చినారు కాబట్టి రెస్పెక్ట్ దెమ్. ముసలి వారిని చూసినప్పుడు లేచి నిలబడాలంట, గౌరవించాలి. ఇవన్నీ కూడా నీకు దీవెనకు కారణంగా మారిపోతుంది. వారు చెప్పిన మాటకు మాట ఇచ్చి మాటకు మాట అలా చేయకూడదు. లిజన్ టు ఎల్డర్స్, లిజన్ టు పేరెంట్స్. తల్లిదండ్రులకు అవిధేయత చూపితే మీరు చేసే పనులలో మీరు బాగుపడరు. మీరు చదివే చదువుల్లో కానీ, మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, మీరు వివాహ జీవితాల్లో కానీ మీరు ఆశీర్వదింపబడాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఏం చేయాలి? సన్మానించాలి. వారు చెప్పినట్టు వినాలి. వారిని కీడేం కోరరు, నీ బాగే కోరుతారు. కాబట్టి చెప్పినట్టు వినాలి.